అందరికీ కూడా ఈ ప్లాట్ఫామ్లో వాళ్ళకి కనిపిస్తుంది ఈ ఎక్సైట్మెంట్ అసలు ఏం జరుగుతుంది ఏపీలో ఎట్లాగుంది. సో దిస్ ఈజ్ అ నీడెడ్ థింగ్ అండ్ దిస్ ఈజ్ అండ్ మీరు చూస్తున్నారు కదా అసలు ఎంతమంది వచ్చారో మనం అనుకున్న దానికన్నా డబుల్ క్రౌడ్ వచ్చేసారు. యావరేజ్గానండి మీరు చూస్తే ఈ ఇన్వెస్ట్మెంట్ సమిట్స్ అన్ని స్టేట్స్ ఈ యావరేజ్గా గత 15-20 సంవత్సరాలుగా అవుతున్నది చూస్తుంటే కన్వర్షన్ ఇస్ 11% అంటే ఇంటెన్షన్కి MOUsకి కన్వర్ట్ అయ్యాయి. అఫ్కోర్స్ ఇట్ ఈస్ నాట్ ఎ 1 year పీరియడ్. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. నో ఇండస్ట్రీ గెట్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఎ ఇయర్. వెరీ ఫ్యూ ఇండస్ట్రీస్ డూ దట్. But it is a 3-year process. So over 3 years study cheste 11% to 12%. But Andhra already is at 42% eesari. So that is showing people that that Andhra is serious and Andhra gets things done. Meeku chinna example cheptanu. Asian Paints sign up chesinappudu CM garu meeku enni nelalu avutadi ante 60 nelalu kavalannaru. Minimum 60 months sir annaru. Ante ippudu enni plants kattaru meer ani adigaru. అంటే ఆయన జలజ్దాని CEO అన్నారు 30-35 కట్టామన్నారు. బట్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎవర్ ఇన్ అవర్ హిస్టరీ అన్నారు. ఇన్ని కట్టిన వాళ్ళు మీకు అంత టైం ఎందుకు కావాలయ్యా అంటే సార్ 36 నెలలు పర్మిషన్కి అవుతుందండి. పొద్దున్న మాట్లాడితే జలజ్ని ఇంకొక 1 year మాకు పర్మిషన్స్ అన్నీ అయిపోయి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం సురేష్. 36 monthsలో ప్లాంట్ విల్ స్టార్ట్ ప్రొడక్షన్ అని చెప్తున్నారు. సో అది మన దట్ ఈస్ వాట్ చంద్రబాబు నాయుడు గారు what he is and how things get happened. పొద్దున్న కేరళ నుంచి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్పైస్ ఎక్స్పోర్టర్స్ ఆయన సార్ పరిచయం చేస్తే సార్ ఏంటి ఆంధ్రా నుంచి ఇంకా ఏం చేయొచ్చు అంటే సార్ ఇక్కడ పెస్టిసైడ్ ప్రాబ్లం ఉందంటే నువ్వు రా వచ్చి టీచ్ మీ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ హౌ వీ కెన్ సాల్వ్ ఇట్ అండ్ ఐ విల్ సపోర్ట్ యూ. ఐ వాంట్ 10 times more exports ఫ్రమ్ ఆంధ్ర అన్నారు. ఆ యాటిట్యూడ్ కోసం వీళ్ళందరూ వచ్చేది. ఎందుకంటే నాట్ మెనీ CMs even understand. Forget about doing something on it. They do not even care. I am very gung-ho on AP's prospects. I think if we maintain that for another 7 or 8 years, I think for us to be number one in the country will not be an issue.